దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరినీ కలిసి ఈ ఉదయకాలపు సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకున్నటకు దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి దేవతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 20వ తారీఖున ఈ ఉదయకాలపు సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము, ఈరోజు మనందరికి ఇస్తున్న వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ చరణం మనం చూస్తే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క అధ్యాయంలో మనకి ఇద్దరు వ్యక్తులు ప్రాముఖ్యంగా కనబడతారు. మొదటిది హిజ్కియా అయితే, రెండవది యెషయా, ప్రవక్త అయినటువంటి యెషయా. యెషయా ద్వారా దేవుడు రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి వచ్చి, నీవు మరణిస్తావు మరికొద్ది రోజుల్లో అని హిజ్కియా దగ్గరికి వచ్చి యెషయా ప్రవచించినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే హిజ్కియా కంగారు పడకుండగా, భయపడకుండగా అతను చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2వ వచనంలో మాట్లాడతాడు. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, హిజ్కియా మరణిస్తాడు అని తెలిసినప్పుడు ఏమాత్రం భయపడకుండగా, డాక్టర్ల దగ్గరికి లేదా ఈ లోక సంబంధమైన వాటి వైపు తిరగకుండగా ఎవరి వైపు తిరిగాడనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు తిరిగి, గోడ తట్టు తిరిగి అతను దేవునికి ప్రార్థన చేసెను. ఈ ఉదయకాలపు సమయంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా మరణకరమైన రోగముతో, మరణకరమైనటువంటి వ్యాధితో, లేదంటే పెరాలిసిస్తో, గుండె జబ్బులతో, కిడ్నీ బాధలతో, లేదంటే బ్రెయిన్లో ఉన్నటువంటి నరాల బలహీనతతో నీవు కూడా కలత చెంది ఉన్నావేమో. డాక్టర్లు కూడా నీవు బ్రతకవు, కొద్ది కాలమే నువ్వు బ్రతికితావని చేసని సెలవిచ్చి ఉన్నారేమో. హోప్స్ లేకుండా నీకు చేసి ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము, ఈ వీడియో చూస్తున్న మీకు, ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఇక్కడ హిజ్కియా చేసేది ఏంటో తెలుసా? నా జీవితం ఎలాంటిదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా తండ్రి? నా యథార్థమైన జీవితాన్ని, సత్యమైన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అని యెహోవా తట్టు తిరిగి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు. విన్న దేవుడు వెంటనే జవాబు ఇచ్చి అతని జీవితంలో అద్భుతాన్ని జరిగించాడు, ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడు. ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అతని మొర విన్న దేవుడు వెంటనే అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆయుష్ రావడానికి గల కారణం ఏంటంటే, మరణం తప్పించి మరలా జీవంలోనికి రావడానికి కారణం ఏంటంటే, అతని యొక్క భక్తి జీవితము, అతను కార్చిన కన్నీరు, అతను చేసినటువంటి యథార్థమైనటువంటి ప్రార్థన జీవితము. ఈ ఉదయకాలపు సమయంలో నేను నిన్ను అడుగుతున్నాను, నీతో మాట్లాడుతున్నారు దేవుడు ఏంటో తెలుసా? నీవు కూడా ఒక రోగము చేత, బాధ చేత పీడించబడుతూ ఉంటే, హిజ్కియా వలె యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి, యథార్థమైన హృదయం కలిగి, ఒకవేళ నీవు కూడా తప్పులు చేస్తుంటే, పాపములు చేస్తుంటే, పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని, ప్రభువా, నేను చేసినటువంటి ఈ పాపమును బట్టి నాకు ఈ మరణమైనటువంటి వ్యాధి కలిగిందేమో, ఈ యొక్క దుఃఖము కలిగిందేమో, ఈ యొక్క మరణకరమైనటువంటి
ఆ రోగము నాకు సంభవించిందేమో, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని నీవు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే, కప్పుకున్న వాళ్ళు కాదు, తప్పు కప్పుకున్న వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. తప్పు ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు కావాలి. వారి మొర దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఇక్కడ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగించాడు. 139వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటది. అద్భుతమైనటువంటి మాట. 139వ కీర్తన 6వ చరణంలో అద్భుతమైన 16 చరణంలో ఒక అద్భుతమైన మాట ఉంటది. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలపు సమయంలో మనం పిండముగా ఉండగానే ఆయన కనులు మనల్ని చూసెను. నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా, అంటే మనం పిండముగా ఉన్నప్పుడే మనం ఎంత కాలం బ్రతకాలో, ఏ క్షణాన్ని చనిపోతామో సమస్తమును ఆయన గ్రంథంలో లిఖితమైపోయినాయి, రాసివేయబడినవి. మరి హిజ్కియా యొక్క మరణం కూడా ఆయన పిండంగా ఉన్నప్పుడే రాయబడింది. రాయబడిన ఆ మరణాన్ని తప్పించాలనంటే ఈ లోకంలో ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. కేవలము దేవుని వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో ఎవరి వైపు చూస్తున్నావు? నీకున్న వ్యాధిని బట్టి, నీకున్నటువంటి రోగాన్ని బట్టి నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు కాదు. ఇక్కడ హిజ్కియా దేవుని వైపు చూశాడు. పిండముగా ఉన్నప్పుడే మన దినములు ఎన్నైతే ఉన్నాయో దేవుడు లెక్కించేశాడు. మరణ తీర్పు రాసినటువంటి దేవుడు మరలా తీర్పును మార్చాలంటే దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికే సాధ్యమైనటువంటి సమస్తమును సాధ్యమైనటువంటి దేవుని యొద్దకు వద్దాము. దేవునికి మొరపెడదాము. మనకున్నటువంటి వ్యాధి నుంచి, బాధ నుంచి, రోగం నుంచి, మనకున్నటువంటి సమస్తమైనటువంటి ఆ వ్యాధుల నుంచి స్వస్థత పొందుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. ఉదాహరణకి మనం చూస్తే లాజరు చనిపోయి ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తా మరియల ముద్దుల తమ్ముడు లాజరు, అతను మరణించినప్పుడు, మరణించి 3 రోజులైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 4వ రోజున ఆ యొక్క స్థలానికి వచ్చి, వారు మార్తా మరియలు కన్నీరు కార్చుట చూసి వారి కన్నీరుకి దేవుడు సమాధానముగా సమాధి యొక్క రాయిని తొలగించి లాజరు తిరిగిలా అని ఒక్క మాట చెప్పగానే లాజరు వెంటనే తిరిగి సజీవునిగా తనకున్న బంధకాలను తెంచుకుని వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరి వైపు చూడొద్దు, దేవుని వైపు చూద్దాం. మనకున్న శ్రమను బట్టి, మనకున్న కష్టాన్ని బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్నటువంటి సమస్త రోగములను బట్టి లోకం వైపు, డాక్టర్ల వైపు కాదు కానీ దేవుని వైపు చూడు. కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ప్రాముఖ్యంగా మనకున్నది ఏంటంటే కన్నీటి ప్రార్థన ప్రాముఖ్యమైనది, బలమైనది. యాకోబు రాసిన పత్రికలో ఒక ప్రార్థన ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం నుంచి మీరు చూస్తే ఇక్కడ ఒక రకమైన ప్రార్థన ఉన్నది. ఇలాంటి ప్రార్థన మనకి వద్దు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరుకుటలేదు అని ఇక్కడ దేవుడు, యాకోబు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే మనం దురుద్దేశంతో అడుగుతున్నావా, మంచి ఉద్దేశంతో అడుగుతున్నావా అనేదే ప్రశ్న. హిజ్కియా ఎలాంటి ఉద్దేశంతో అడిగాడు? కన్నీటితో, పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి అడిగాడు. దేవుడు గొప్ప మేలును అతని జీవితంలో జరిగించాడు. ఈ రాత్రి ఉదయకాలపు సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు తెలుసా? నీ కన్నీటిని దేవుడు చూశాడు. నువ్వు కన్నీటి ప్రార్థన, ఎన్నాళ్ళ నుంచి నువ్వు కన్నీరు కారుస్తున్నావో తెలియదు కానీ నీ కన్నీటి ప్రార్థన నా దేవుడు విన్నాడు. ఆ దేవుడు చూశాడు. త్వరలో నీ జీవితంలో, హిజ్కియా జీవితంలో జరిగిన అద్భుతాన్ని నీ జీవితంలో కూడా జరిగించబోతున్నాడు. నమ్ము, విశ్వసించు, రక్షణ పొందు. దేవుడి కొద్ది మాటలు మనందరి కూడా దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దినాన్ని మనము ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడు, మిక్కిలి కనికరం కలిగిన మా దేవ, నీకు వందనాలు. ఈ ఉదయకాలపు సమయంలో ఈ సన్నిధానములో హిజ్కియా జీవితంలో చేసిన అద్భుతాన్ని మరొకసారి ధ్యానించుటకు, హిజ్కియా జీవితంలో ప్రభువా మరణకరమైన రోగము కలిగినప్పుడు తండ్రి, ఒకసారి పిండముగా ఉన్నప్పుడే ప్రభువా మా దినములు లెక్కించి ఏ క్షణాన్ని మరణించాలో, ఏ దినాన్ని మరణించాలో నీ గ్రంథంలో లిఖితములైనవి సెలవిచ్చావు తండ్రి. అయినప్పటికీ కూడా దాన్ని మార్చి, శాసనములను మార్చి, గ్రంథంలో లిఖించబడేటువంటి ఆ లిఖితమైనటువంటి ఆ చావును కూడా మార్చి
పునర్జన్మనివ్వగల శక్తిమంతుడవు నీవని మేము నమ్ముచున్నాం తండ్రి. ఉదయకాలపు సమయంలో రోగములతో, వ్యాధులతో, బాధలతో బాధపడుతున్న బిడ్డలు ఎంతమంది అయితే హిజ్కియా వలె కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారో, యేసు నామములో వారందరి జీవితంలో హిజ్కియా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతము వారి జీవితంలో కూడా కలుగును గాక. అట్టి కృప అందరికీ అనుగ్రహించమని, మహిమతో నింపమని, సమస్తమైన స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాల్ని ఆరోపిస్తూ దినదిన అభివృద్ధి ఆశీర్వదించమని, సమస్తమైన మర్యాదలు ఘనమైన రీతిలో వారందరి జీవితంలో జరిగించమని యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులన్నీ మేము పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అటువంటి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకు, మన ఆరోగ్యాలకు ఆయన ఆత్మ సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుళ్ళందరూ దీవించును గాక. అందరికీ వందనాలు.